సభ్యులకి ఉన్న మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ, ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోనే ఈ పరిశ్రమకే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని గౌరవప్రదంగా చూస్తారు. సరే, రాజకీయాల్లో పార్టీ పెట్టాడు, ఆయన ఒక పార్టీ స్థాపించిన తర్వాత మళ్ళా వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎప్పుడైనా కాపాడు ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి ఆశించేటువంటి నాలాంటి వాళ్ళు వేరే పార్టీలో ఉంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన పార్టీ పెట్టిన తర్వాత నేను ఉంటున్నటువంటి పార్టీలో రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవటం కూడా జరిగింది. రెండోసారి ఆయన పార్టీని విలీనం చేసేసాడు. అదంతా వ్యక్తిగతంగా రాజకీయ పరంగా ఆయన ఎంత మంచి వ్యక్తి అయినప్పటికీ ఈ ఫీల్డ్ లో ఆయన సరిగ్గా నిలదొక్కోలేం. మనం ఎందుకు వచ్చింది అంటం తెలియదు, అనిపించుకోవడం తెలియదు. ఆయనకి ఇప్పుడు ఉన్న ఆయనకైతే అంటం తెలుసు, అనిపించుకోవడం తెలుసు. ఈయనకి అంటం అనిపించుకోవడం కూడా తెలియదు. కాబట్టి సరే, అప్పటికే ఈ రాష్ట్రంలో 75 లక్షలు 80 లక్షల ఓట్లు వచ్చినాయి, 18 సీట్లు వచ్చినాయి. ఆయన ఆ రోజు నిలబడి ఉండుంటే మేము చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కోరిక నెరవేరినటువంటి పరిస్థితులు ఉండును. సరే, ఏదో ఆయన వ్యక్తిగతమైన కారణాల వల్ల నిర్ణయం తీసుకున్నారు. అటువంటి వ్యక్తిని మాట్లాడేటువంటి వ్యక్తి ఈవేళ అంత దుర్మార్గంగా అతన్ని తిట్టినటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారంటే, చిరంజీవి గారిని ఎవరన్నా ఒక మాట అంటే అందరం కూడా బాధపడతాం. ఎందుకంటే ఆయన పరుషంగా ఎవరిని మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి గురించి ఈ మాట్లాడినటువంటి పదాలు అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం అనేటువంటిది కూడా లేనటువంటి విధంగా మాట్లాడినటువంటి విధానాలు చూస్తే చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అటువంటి వ్యక్తికి ఈవేళ రాజ్యసభ ఇస్తుంటే, రాజ్యసభ ఇచ్చేటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం తరపుని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూటమిలో చర్చ అనేటువంటిది జరుగుతుంది. ఆ చర్చ జరిగేటప్పుడు అతని గురించి ఒక నిర్ణయం తీసుకుని అటువంటి చిరంజీవి గారిని అంత దారుణంగా మాట్లాడినటువంటి మాటలు కొంచెం కూడా గుర్తు పెట్టుకోకుండా, అంటే నా అన్నగారిని అవమానించారు అనేటువంటి ఆ రోజున పెద్ద పెద్ద కౌరులు చెప్పినటువంటి ప్రజారాజ్యం పార్టీలో నా అన్నగారిని అవమానించారనేటువంటి అవమానంతో నేను పార్టీ పెట్టానని చెప్తున్నాడు చాలా సందర్భాలుగా ఈయన కానీ, లేకపోతే ఆయన తాలూకు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాట్లాడుతున్నారు. మరి అవన్నీ ఏమి గుర్తు లేకుండా ఇటువంటి వ్యక్తికి అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అని పూర్తిగా మేము అనుకునేది, ఈయన చేతిలో ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అది సరే అంటే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేటువంటి పరిస్థితుల్లో ఈయన వెళ్ళిపోవడం అంటే చాలా దుర్మార్గం. మేమందరం అసెంబ్లీలో ఉండగా, ఇదే కాదు గతంలో ఒకసారి కౌన్సిల్లో ఉండగా ఆ విషయానికి మళ్ళీ వద్దామండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఆ పాయింట్ మీద. రాంబాబు గారు, మీరు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు?